హనుమకొండ జిల్లా గోపాల్పూర్లో భారీ చోరీ జరిగింది. కల్లు మండువా జంక్షన్ సమీపంలో అర్ధరాత్రి హల్చల్ చేసిన దొంగలు తాళాలు వేస్తున్న ఇంట్లో చొరబడ్డారు. 12 తులాల బంగారం, 12 తులాల వెండి, 6 లక్షల నగదును అపహరించారు. వివరాలు సేకరించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిన ఇంటి పరిసరాల్లో సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. ఇక నిన్న రాత్రి ఫంక్షన్కి వెళ్లగా చోరీ చేశారంటూ బాధితులు చెప్తున్నారు. దుడ్డెల మిలన్. నేను ఇక్కడ గోపాల్పూర్లో సప్తగిరి కాలనీలో ఉంటాను. నిన్న ఏమైందంటే మా మామయ్య ఎంగేజ్మెంట్ ఉంటే మేము ఊరికి వెళ్ళినాం, అందరం ఫ్యామిలీతో సహా మొత్తం మా అమ్మ నాన్న చెల్లె మేము అందరం అటు వెళ్ళినాం. కానీ ఏమైంది అంటే నిన్న సాయంత్రం అక్కడనే స్టే చేసేసరికి ఏమైందంటే మార్నింగ్ వచ్చేసరికి ఇట్లా దొంగతనం జరిగింది, దొంగలు పడ్డారు. ఇంటి లోపలికి వచ్చేసరికి గేట్ లాక్ అట్లనే ఉన్నది, కానీ డోర్ తాళాలు అన్నీ వాళ్ళు కొట్టిర్రు, అన్ని లోపల వేయరు. ప్లస్ మా బీరువాలన్నీ 4-3 బీరువాలకి వెళ్ళి డబ్బులు పోయినాయి, బంగారం పోయింది. అన్ని లాకర్లు ఓపెన్ చేసిర్రు, మొత్తం అవి అంతా లాకులు బీరువాలు అన్నీ వాళ్ళు కొట్టిర్రు. దాదాపుగా నాయి 6,50,000 దాకా క్యాష్ పోయింది. నాది అంటే మొత్తం మా నాన్న ఏం చేసి అన్ని తీసుకున్న క్యాష్, మా వర్కర్కి ఇవ్వాల్సినవి అన్నీ మొత్తం క్యాష్ తీసుకుపోయారు. మళ్ళీ బంగారం వచ్చేసి 12.5 తులాల దాకా పోయింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ చెక్ చేస్తే కూడా ఏం లేవు, ₹1 లేవు. వాళ్ళు మెయిన్ ఎట్లా అంటే అన్నీ తెలిసినోడు తీసినాడుగానే చేసిరు. ఇది ఎవరు అంటే ఇళ్ళనే ఉన్నాయి అంటే ఇప్పుడు మాకు ఒక 4 బీరోలు ఉన్నాయి. ఆ 4కి ఏంటంటే ఇలా క్యాష్ ఉన్నాయో అల్లనే వాళ్ళు ఓపెన్ చేసిర్రు. మిగతా క్యాష్ లేని బీరోని అసలు ముట్టని కూడా ముట్టలే వాళ్ళు. అంటే ఎవరో తెలిసిన వాళ్ళు చేసినట్టు అనేది అనిపిస్తుంది, కానీ మాకైతే తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళు అట్లా చేసేటోళ్ళు లేరు. మాకు అనుమానం అయితే వాళ్ళ మీద వస్తలేదు, ఇంకా తెలియదు ఎవరు చేసారు అన్నట్టు. కానీ ఎవరో తెలిసిన వాళ్ళు చేసినట్టు అనిపిస్తుంది. నేను ఇదే కోరుకుంటాను ఏంటంటే పోలీసు వాళ్ళు దయచేసి తొందరగా వాళ్ళని దొరకబట్టి మా క్యాష్ మా బంగారం తెచ్చిస్తే మంచిదని కోరుకుంటాను. గోపాల్పూర్ కల్మండ దగ్గర కాలనీలో ఉంటాము, సప్తగిరి కాలనీలో. నిన్న నైట్ మేము 8 గంటలకి ఫంక్షన్కి వెళ్ళామండి. మా మామయ్యది ఎంగేజ్మెంట్ ఉంటే గోపాల్పూర్ అని. అక్కడ నుండి మళ్ళీ పొద్దున 6 గంటలకి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి అన్ని తాళాలు, బీరువా తాళాలు అన్నీ పగలగొట్టి బంగారం, వెండి, డబ్బులు అన్నీ దోచుకున్నారు. బంగారం దాదాపు 12 తులాలు 13 తులాల వరకు ఉంటుందండి. వెండి 20 తులాల వరకు పోయింది. ఇంకా క్యాష్ 6,50,000 దాకా పోయిందండి.